రాఖీ, రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నా చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకు కానీ తమ్మునికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేస్తారు. రాఖీ కట్టే విధానం. రాఖీ పౌర్ణమి రోజు మహిళలు వారి సోదరుల ఇంటికి వెళతారు. ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి. రాఖీ కట్టే ముందు ఏనబద్దో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామపి బధ్నామి రక్షమాచల మాచల అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు. రాఖీ కట్టిన తరువాత తమ సోదరుడిని ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయాలి. రాఖీ కట్టిన తరువాత సోదరి హారతి ఇస్తారు. అనంతరం ఒకరికొకరు నోరు తీపి చేసుకుంటారు. శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు. రక్షాబంధన్ రోజున భద్రకాలం ఉంటే రాఖీ కట్టుకోకూడదు. కాబట్టి ఈ సమయంలో రాఖీ కట్టడం శుభప్రదం కాదని పండితులు అంటున్నారు. ఎవరు ఈ భద్ర? పురాణాల ప్రకారం సూర్యదేవుని పుత్రిక భద్ర రాక్షసులను నాశనం చేయడానికి జన్మించింది. ఈవిడ శనీశ్వరుడికి సోదరి. తను పుట్టినప్పుడే విశ్వం మొత్తాన్ని తన స్వరూపంగా మార్చుకోవడం ప్రారంభించింది. భద్ర ఉన్న చోట శుభకార్యాలు, యాగాలు, క్రతువులు ఏమి జరిగినా అక్కడ ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ కారణంగా భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. వైదిక పంచాంగం ప్రకారం భద్ర 3 లోకాలలో అంటే స్వర్గం, పాతాళం, భూమిలో తిరుగుతూ ఉంటారు. అలాగే చంద్రుడు కర్కాటం, సింహ, కుంభ, మీన రాశుల్లో కూడా సంచరిస్తారు. అందుకే ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతంగా పూర్తి కావు. అందుకే అందరూ భద్రకాలం పూర్తయిన తరువాత రాఖీ పండుగను జరుపుకోవడం శుభప్రదం.